కాబట్టి దయచేసి తెలుగు సినిమా బతకనివ్వండి. సినిమా టికెట్ రేటు తగ్గించండి. 50 రూపాయలు 100 రూపాయలు పెట్టండి, అదే రికార్డ్ చాలు. ఫస్ట్ రోజే పైరసీ రావడం నాకు ఎంతో బాధగా ఉంది. ఇలాంటి సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో గర్వకారణం. అలాంటి ఈ సినిమాలని పైరసీ చేశారంట, నాకు ఎంతో బాధగా ఉంది. కాబట్టి ఏం చేయాలంటే సినిమా వాళ్ళు చెప్పేది ఒకటి, టికెట్ రేట్లు తగ్గించండి. మా వాళ్ళు, నా పేదోళ్ళు అందరూ సినిమా చూడలేకున్నారు. నేను దారిని పోతూ ఉంటే ఎంతమంది అడుగుతారా, తమ్ముడు సినిమా ఎలా ఉంది, ఎట్టుంది సినిమా. అప్పుడు నాకు ఎంత బాధ వేస్తుందంటే, మీరు వచ్చి చూడండి అందామంటే టికెట్ 600 500 మేము చూడలేమన్నారు. కాబట్టి దయచేసి సినిమా టికెట్ రేట్లు తగ్గించండి, మేము చూడలేకున్నాం. పెద్ద సినిమా చూశాను. సినిమా అయితే అబ్బా రామ్ చరణ్కి ఆస్కార్ అవార్డు అంతే. ఇంకా ఆస్కార్ అవార్డు ఇచ్చింది తక్కువే, ఏ అవార్డు ఇచ్చింది తక్కువే. అతను వేసిన డ్యాన్సులు కానీ ఆ స్టెప్పులు కానీ అన్నీ బాగున్నాయి. హీరోయిన్ కూడా యాక్టింగ్ కూడా అదిరిపోయింది. అదే ఇలాంటి చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. సినిమాని పైరసీ చేసినా, సినిమాని ఆడలేకుండా చేసినా ఖచ్చితంగా వాళ్ళని ఎత్తి లోపల బియ్యాలి ఖచ్చితంగా. కానీ వాళ్ళని వేసేయండి, అంత బాగుంది. కానీ మా లాంటి పేదవాళ్ళ గురించి కూడా ఆలోచన చేయండి. రిక్వెస్ట్ చేసేది అదే, సినిమా టికెట్ రేటు తగ్గించండి. 100 రూపాయలు 50 రూపాయలు పెడితేనే చూస్తారు అందరూ వచ్చి. ఆ మాదిరి హై బడ్జెట్ టికెట్లు పెడితే ఎవరు చూడరు. మరి అదొక బాధ ఉంది ఇక్కడ. మరి పేదవాళ్ళు ఎలా చూడాలి? ఆ మాట అనడం ఏమైనా బాగుందా? నచ్చితే చూడు, లేదా మాని. ఎవరు చేయట్లే. నేను పైరసీ చేయడం తప్పు, 100% తప్పే. కానీ సినిమా టికెట్ రేటు పెంచితే నువ్వెందుకు మాట్లాడలేకున్నావు? భయానికి కదా నువ్వు మాట్లాడలేకపోయినావు. కానీ నేను నా వాళ్ళ కోసం, నా పేదవాళ్ళ కోసం నేను మాట్లాడతా. సినిమా టికెట్ రేటు తగ్గించండి అని నేను అడుగుతా. అవును, అవును. అదే ఎవరు దీనికి కారణం? ఎవరు? అదే కదా, అదే దీనికి చాలామంది కారకులు ఉండరు. వాళ్ళనందరినీ ఎత్తి వేసేయండి. సినిమా ఫీల్డ్లోనే మీ వెనకే ఉండరు, మీ చుట్టే ఉండరు. వాళ్ళని పట్టుకొని లోపల వేసేయండి. సినిమాని దయచేసి ఆడనే ఉండే. మన తెలుగు సినిమా బతకాలి. నాకు అదే నా మనసులో బాధ, అదే నా బాధల్లో అదే. తెలుగు సినిమా బతకాలి, తెలుగు సినిమా ఆడాలి. తెలుగు సినిమా ఎక్కడ అంతరించిపోతుందనే బాధ నాకు. కాబట్టి దయచేసి తెలుగు సినిమా బతకనివ్వండి. సినిమా టికెట్ రేటు తగ్గించండి. 50 రూపాయలు 100 రూపాయలు పెట్టండి, అదే రికార్డ్ చాలు. చాలా దురదృష్టకరం. పైరసీ ఎవరు చేశారో వాళ్ళకి ఇమీడియట్గా అయితే మాత్రము ఉరిశిక్ష వేయాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 350 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్తో ఆ సినిమా తీయడం జరిగింది. ఎంతమంది కార్మికులు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు కావచ్చు, అక్కడ ఆంధ్ర వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే కర్ణాటక రాష్ట్రాల వాళ్ళు కావచ్చు, ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ మీద బతుకుతున్నారు. లక్షలాది మంది, వాళ్ళందరూ పొట్టకొట్టినట్టే కదా. ఇంక పైరసీలో సినిమా వచ్చిస్తే మరి ఇంకా అక్కడ సినిమా ఎవరు చూస్తారు? అసలు మెగా ఫ్యామిలీ మీద కుట్రలు జరుగుతున్నాయి, అసలు టాలీవుడ్ మీద కుట్రలు జరుగుతున్నాయని నాకైతే నేనేదో ఆలోచనలో పడిపోయాను. పెద్ద సినిమా అయితే చాలా బాగుందండి, మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ. అది ఒక స్పోర్ట్స్ పర్సన్ అనమాట, ఒక క్రికెటర్గా, ఒక కుస్తీ వీరుడుగా, ఒక రన్నర్గా చాలా బాగా చేశాడు అనమాట. వన్ మ్యాన్ షో అని అనుకోవచ్చు. అలాగే పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇళయరాజా అంటున్నాను, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, చికిరి చికిరి పాట కానీ, రే రే రారా కానీ, హల్లే హల్లే పాట కానీ అన్నీ బాగున్నాయి. ఇంకా ఎడిషనల్గా జగపతి బాబు గారు అయితే ఇంకా ఆ పాత్రలో, అప్పలసూరి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. అలాగే ఇంకొక ఎవరున్నారు, కన్నడ కంఠీరవ కొడుకు, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా చాలా బాగా చేశారు మన రామ్ చరణ్ గురువుగా. అంత సినిమా అంతా బాగున్న విషయం కక్కుతున్నారు. మీరు విషయం కక్కుతున్నారు, అది ఓన్లీ రామ్ చరణ్ మీద కాదండి, అందరి మీద, మొత్తం కార్మికులందరి మీద, సినీ కార్మికులందరి మీద. సినీ కార్మికులు పట్టుకోండి. మీకు నచ్చలేకపోతే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోండి. సినిమా బాగోలేదని దయచేసి చెప్పకండి. ఎందుకంటే ఆ 350 కోట్లు ఒక హీరో ఇంట్లోకి వెళ్తుంది కదా, కార్మికులు అందరికీ వెళ్తాయి. ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ ఇంకో సినిమా తీస్తారు, అందరూ కూడా బ్రతుకుతారు. పైరసీ చేస్తే ఎవరు కూడా క్షమించరండి, అరెస్ట్ చేయాలి. అరెస్ట్లు ఇవన్నీ ఎందుకు, టైం వేస్ట్ అన్నాడు, ఎన్కౌంటర్ చేసేయడమే. అరబిక్ కంట్రీలో చూస్తున్నారు కదా, ఎవడైనా ఏదైనా తప్పు చేస్తే ఏం చేస్తారు? ఇమీడియట్ తీసేయాలి, లేకపోతే ఎన్కౌంటర్, అలా చేయాలి. ఇంకా టైం వేస్ట్ ఇవన్నీ, వాళ్ళు జైల్లో వేయడము అవన్నీ ఎందుకండి? ఎంత టైం వేస్ట్, డబ్బు వేస్ట్ తప్పితే టైం వేస్ట్ తప్పితే ఏం? పోలీసులకు టైం బొక్క, లాయర్లకు టైం బొక్క, ప్రజలకు కూడా టైం బొక్క. ఇమీడియట్గా ఎన్కౌంటర్ చేసి పారేయాలి. నేను కూడా చాలా బాధపడ్డాను, ఏడ్చాను కూడా. ఎందుకంటే చాలా దురదృష్టకరం. పాపం వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టి ఇలా చేస్తారంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సినీ పరిశ్రమ మీద ఎంతోమంది, లక్షలాది మంది, కోట్లాది మంది బతుకుతున్నారు, వాళ్ళు పట్టకొట్టినట్టే.